బ్యాక్ టు న్యూస్. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై ఏపీ శాసన మండలిలో వాడివేడి చర్చ నడుస్తోంది. లైవ్ చూద్దాం. చైర్మన్ గారు వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత ప్రభుత్వం దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. చైర్మన్ గారు సమాధానం చెప్పలేదు సార్, సమాధానం చెప్పలేదు. బట్టగాల్చి ముఖానేసేటువంటి ప్రయత్నం చేస్తుంటే దానికి సంబంధించినటువంటి సంక్షిప్తమైనటువంటి వివరాలు ఇచ్చారు. పూర్తి వింటే గుండెలాగా వస్తారు సార్ వీళ్ళు. ఓన్లీ హెడ్ లైన్స్ మాత్రం చూపించారు. ఈ రోజు పూర్తి సినిమా చూస్తే గుండెలాగా వీళ్ళకి. Papers including the list of business are deemed to have been laid on the table of the house. No, chairman sir, చిన్న రిక్వెస్ట్. గౌరవ ఎల్ఓపి గారు, నేను చైర్మన్ గారు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడానని చెప్తాం జరిగింది. ఆ వివరాలు ఏముందో చెప్పండి సార్. చెప్పండి, మీకేమేం పడిందో మాకు అర్థం లేదు. నేను ఎక్కడ రికార్డ్ అయి ఉంటే కనుక రికార్డ్ పంపండి. సెకండ్ సార్, రికార్డ్ అయి ఉంటే కనుక పంపండి, నేను చూసి అందరు విన్నారు. 1 సెకండ్ అధ్యక్ష, ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఇదే అంటున్నా, మళ్ళీ ఆరోపణలు చేసి తప్పించుకుంటాం కాదు. ఐ హావ్ నెవర్ యూజ్డ్ ఎనీ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. నేను చాలా గౌరవిస్తాను. బొత్స గారు అన్నాను, నేను ఎప్పుడు వచనంతో కూడా మాట్లాడలేదు. ఎల్ఓపి గారిని గౌరవిస్తాను, ఆయన ఏజ్ని నేను గౌరవిస్తాను, ఆయన సీనియారిటీని కూడా గౌరవిస్తాను. నేను బహుశా హౌస్ లో ఫరూక్ గారు, బొత్స గారు సీనియర్ మెంబర్స్ అని చెప్పాను. అంటే వాళ్ళు సీనియారిటీ నేను అడగండి. ఫరూక్ గారు నేను ఎంత గౌరవిస్తానో మా సభ్యులందరికీ తెలుసు అధ్యక్ష. దయచేసి తప్పు అభ్యంతరం ఉంటే చూద్దాం. దాంట్లో ఏదైనా అభ్యంతరం ఉంటే I am to announce to the House that I have received the following message from the Honorable Speaker, Andhra Pradesh Legislative Assembly. In accordance with Rule 123 of the Rules of the Procedure and Conduct of Business in the Andhra Pradesh Legislative Assembly, I transmit a copy of the Andhra Pradesh Excise Amendment Bill 2025, LA Bill number 15 of 2025 as passed by the Legislative Assembly on 22 September 2025 and signed by me. The above bill is before the House. Question number 13957, Farooq Gar, Law Minister. నమస్తే సార్. మొదటి ప్రశ్నకు సమాధానం 2024-25 కాలంలో బడ్జెట్లో 175 కోట్ల 0.5 కేటాయించడం జరిగింది. కానీ అప్పుడు ఫైనాన్షియల్ కన్స్ట్రెయిన్స్ వల్ల విడుదల కాలేకపోయింది. మళ్ళా 2025-26కు 175.5 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది సార్. ఇది ఫైనాన్స్లో ఉంది. ఫైనాన్స్లో అయిన తర్వాత దాదాపుగా ముస్లింలకు 19,790 మంది యువతకు ప్రయోజనం కలుగుతుందని చెప్పి మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను.